హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా స్టైల్లో మష్రూమ్ ఫ్రై. కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్స్కి ఇన్ని ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను. కాస్త పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కిడ్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్. మామూలుగా గ్రేవీ కర్రీస్ కాకుండా ఈ విధంగా ఫ్రై చేస్తే మంచిగా తింటారు. కాస్త సాల్ట్ వేయటం వలన త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఫ్రై అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం లంచ్ బాక్సుల్లో కూడా రైస్ చేసి కలిపి పెట్టచ్చు. ఈ విధంగా మొత్తం శుభ్రంగా కడుక్కొని నేను క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ను ఆనియన్స్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ నుంచి వాటరు బయటికి వస్తుంది. ఈ విధంగా వాటర్ బయటికి వస్తుంది. ఇదంతా వాటర్ అంతా అయిపోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము చేసుకోవాలి. ముందు కాస్త సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేయను, ఓన్లీ పెప్పర్ మాత్రమే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు నాన్ వెజ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు యాక్చువల్గా నాన్ వెజ్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకు మష్రూమ్లో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు హ్యాపీగా మష్రూమ్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్నటువంటి పెప్పర్ పొడిని వేయాలి. ఈ విధంగా మంచిగా చేసి Bye friends.